హలో ఆల్, గుడ్ మార్నింగ్. మా గెట్ టుగెదర్ వ్లాగ్కి అయితే డే 2కి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇంకా మా డే ఎలా స్టార్ట్ అయ్యింది, మేము ఎవరెవరు మీట్ అయ్యాము, ఎలా ఉన్నింది, ఆ రోజు ఏమేమి డిషెస్ తిన్నాము, ఇంకా ఆ రోజు సెలబ్రేషన్ ఏం చేసాము, ఇవన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో అయితే చూసేయచ్చు. సో మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ముందు రోజు మా ఫ్రెండ్ లావణ్య అని చెప్పాను కదా, తనైతే వచ్చి వెళ్ళిపోయింది. తను ఈరోజు రాలేదు అనేసి. సో ఇంకా ఉదయ, ఇంకా రేఖ, నేనైతే ఇంకా రేఖ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము. సో ఇంకా ముందు రోజు లేట్ నైట్ అయిపోయిందనమాట, మాట్లాడుకుంటూ అలా ఇలా ఉండిపోయాము. సో మార్నింగ్ కాస్త లేట్గానే లేచాము. ఇంకా మా ఫ్రెండ్ రేఖ అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తోంది, ఇడ్లీ అయితే. ఇంకా నేను త్వరగా రెడీ అయిపోదాము, ఇంకా అందరూ వస్తారు అంటే ఇంకా ఇద్దరే అనమాట. సో వాళ్ళు కూడా వస్తారు, ఆ లోపల రెడీ అయిపోదామనేసి ఇంకా స్నానం అయితే చేసేసుకున్నాను. ఇంకా అందరం రెడీ అయిపోయాము. ఇంకా మా ఫ్రెండ్ అక్షర అయితే వచ్చిందండి, తన పాపని తీసుకొని. చంటి పిల్లలు పెట్టుకొని రావడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఎత్తుకురావాలి. వాళ్ళు ఏ టైంలో క్రాంకీగా ఉంటారో ఐడియా ఉండదు. చాలా అంటే వాళ్ళ షెడ్యూల్డ్ వే ఉంటుంది కదా, స్లీపింగ్ కానీ అన్నీ డిస్టర్బ్ అవుతుంది అనేసి కొంచెం భయం ఉంటుంది. బట్ స్టిల్ తీసుకొని వచ్చారు పిల్లల్ని, అదే అసలు ఇక్కడ గ్రేట్ థింగ్. ఇది వరకు చెప్పాను కదా, ఇంకా మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి అనేసి, తను ఇంకా బెంగళూరు నుంచి వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట, వాళ్ళ పిల్లలకి స్కూల్ ఎగ్జామ్స్ అయిపోయినాక. సో అందుకనేసి ఈ మీటింగ్ అని చెప్పాను కదా. తనకు కూడా అస్సలు ఒళ్ళు బాగాలేదు, తన పళ్ళు వచ్చి ఒకటి తీపిచ్చేసారనమాట. అయినా కూడా ఇంకా లాస్ట్ మీట్ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అనేసి తను ఇంట్రెస్ట్గా వచ్చిందనమాట. తను కూడా ఇంకా మా వంటలు అక్కడైతే అయితే చూడండి, తెగ వంటేస్తూ ఉంది. యాక్చువల్గా తనైతే నాన్ వెజ్ అస్సలు ముట్టదు, బట్ స్టిల్ ఫిష్ ఫ్రై అయితే చేస్తోంది. ఇంకా మా రేఖ అయితే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసింది. ముందు రోజు నైటే ఫిష్ కావాల్సింది అన్నీ పూసి పెట్టేసింది అనమాట. సో ఇంకా తను వచ్చి ఇంకా ఇక్కడైతే వాటర్ మిలన్ తింటూ ఉంది. ఇంక ఇలా ఉండంగానే ఇంకా మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి అయితే ఇంకా వచ్చేసింది అనమాట, తను కూడా పాపని తీసుకొని. ఇంకా వీళ్ళు రాగానే అప్పుడు అనిపించింది, అంతా ఇక్కడ లేడీస్ గ్యాంగే ఉన్నాము. ఎందుకంటే మా రేఖ వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా బయటకు వెళ్ళారు ఢిల్లీకి. సో తన జాబ్ పర్పస్లో ఇంకా వెళ్ళి ఉన్నారనమాట, అక్కడైతే లేదు. సో ఇంకా అందరూ లేడీస్ గ్యాంగ్ లాగా అయిపోయిందనమాట, గర్ల్స్ గ్యాంగ్ అన్నట్లు. సో మాకైతే ఇంట్రెస్టింగ్గా చాలా బాగుండింది. సో సడన్గా మాకు ఇంకా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుందాం అనేసి ఇంకా శ్రీలక్ష్మి అయితే చెప్పింది. ఇంకా వెంటనే ఇంకా ఓకే అనేసి మధ్యాహ్నం ఇంకా మేము వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి ఉంటుంది. సో అప్పుడు కేక్ తీసుకొచ్చి అది కూడా సెలబ్రేట్ చేసాము. 2023 డిసెంబర్లో అయితే ఇంకా మేము ఒకసారి గెట్ టుగెదర్ అయితే చేసుకున్నాము, 8 మెంబర్స్ కలిసి. సో సేమ్ గ్యాంగ్లోనే ఇంకా మేము 5 మెంబర్స్ అయితే ఇప్పుడు కలవగలిగినాము. ఇంకా అమ్మాయి లావణ్య అయితే ఇంకా నిన్ననే వచ్చి వెళ్ళిపోయింది కదా, తనకు కుదరదనేసి. సో మేము 6 మెంబర్స్ కాకుండా ఇంకా ఇద్దరు అనమాట. దాంట్లో ఒక అమ్మాయి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది, ఇంకో అమ్మాయి ఊర్లో ఏదో కొంచెం వర్క్ ఉందనేసి తను రాలేకపోయింది అనమాట. లాస్ట్ టైం కూడా ఒకే ఫన్ అంటే ఫన్ అనమాట. అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లలు అనమాట, ఇద్దరు ముగ్గురికి అయితే చాలా చిన్న పిల్లలు ఉన్నారు. పాపము ఏడుస్తూ వాళ్ళని చూసుకోలేక. బట్ అయినా మా ఎంటర్టైన్మెంట్ అయితే మేము ఎక్కడ తగ్గలేదు, చాలా ఎంజాయ్మెంట్గా ఉండింది అనమాట ఆ రోజైతే. అలానే ఇవాళ కూడా మాకు హ్యాపీగా ఉండింది. మాకు తెలిసిన సర్కిల్ అంటే డిప్లొమా ఫ్రెండ్స్లో ఇంకా మాకు తెలిసిన సర్కిల్ ఎవరెవరైతే బెంగళూరులో ఉన్నారో ఇంకా వాళ్ళంతా గ్యాదర్ చేసుకొని కలవాలి అనేసి అనుకున్నాము. లాస్ట్ టైం గెట్ టుగెదర్ అని చెప్పాను కదా, సో అప్పుడైతే ఇంకా తల ఒకరి ఇంట్లో నుంచి ఒక్కొక్క ఫుడ్ డిషెస్ అయితే తీసుకువచ్చారనమాట. ఈసారి మాత్రము ఇంకా రేఖా వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసేసింది. ఇంకా అక్షర వాళ్ళ ఇంట్లో నుండి మామిడికాయ పప్పు, అలానే క్యారెట్ తాలింపు అయితే తీసుకొచ్చింది. ఇంకా మా ఫ్రెండ్ ఉదయ నాన్ వెజ్ తిన్నదని చెప్పాను కదా, సో తన కోసం అనేసి ఇంకా వెజ్ అవి 2 తీసుకొచ్చిందనమాట. సో ఇంకా డిషెస్కి వస్తే రైసు, ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు అనమాట అది. సో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, మళ్ళా అలానే మామిడికాయ పప్పు, క్యారెట్ తాలింపు, పెరుగు పచ్చడి, పెరుగు అండ్ రసం కూడా ఉన్నిందనమాట. సో ఇవన్నీ ప్రిపేర్ చేసేసింది. ఈ మధ్య ఈ గ్యాదరింగ్స్ వల్ల నాకు ఒక విషయం అయితే, పేరెంటింగ్ ఒక టిప్ అయితే నాకు తెలిసింది అనుకుంటున్నాను. ఏంటంటే మామూలుగా పెద్దవాళ్ళు గ్యాదరింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటే పిల్లల్ని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తాం కదా. సో అప్పుడు పిల్లల నుంచి పిల్లలు కూడా ఫ్రెండ్స్ అవుతారు ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ ఓకే, మనము ఇప్పుడు మన ఓల్డర్ జనరేషన్లో ఎలా ఉంటాము, పాతకాలంలో ఎలా ఉంటామో అవన్నీ వాళ్ళకి తెలియదు. సో అందరూ ఇప్పుడు కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అయిపోతున్నారు కదా, ఇళ్లలోనే ఉండిపోతూ వాళ్ళకి సరైన ఆటలు ఇవన్నీ అవకాశం దొరకకుండా అయిపోతుంది. సో ఇట్లా గ్యాదరింగ్స్ ఇలాంటి టైంలో ఏంటంటే
ఈవెన్ సేమ్ ఏజ్ ఉండాలని ఏం లేదు. సో, వాళ్ళకి ఆడుకోవడానికి కూడా చాలా బావుంటుందనమాట. ఆ అక్క నాకు బాగా గుర్తు. ఈ ఈ ఆ పాప అయితే బాగా ఆడిపిచ్చొచ్చు. అట్లా వాళ్ళకి ఒక ఐడియా వస్తూ ఉంటుంది. సో, నన్నడిగితే ఇది చాలా బెనిఫిట్ అనేసే నేను అనుకుంటున్నాను. ఇంకా మా రేఖ విషయానికొస్తే తను అన్నదాత అనేసే చెప్పచ్చు. ఎప్పుడు ఏ టైం అయినా కానీ ఆహ్, ఒకవేళ ఎవరికో ఒకరికి తను ప్రిపేర్ చేసి ఎక్కువ మొత్తంలో చేయడము ఫుడ్డు, మళ్ళా అందరికి పంచడం ఇది అలవాటైపోయింది తనకు. మా అదే ఉదయ అయితే చెప్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరు లేరు, ఎవరు రాలేదంటే కనీసం వాళ్ళ పని మనిషికైనా చేసి పెట్టాలి అనుకుంటుంది. అలాంటి మనస్తత్వం తనకు. ఎప్పుడు ఏదో ఒకటి ఫుడ్ అయితే చేస్తూ ఉంటుంది. అందరికీ పెట్టడం అనమాట. సో, అన్నదాత సుఖీభవ అన్నట్లు మా రేఖ అయితే ఉంటుంది. ఇంకా శ్రీలక్ష్మి ఏంటంటే తను న్యూస్ రీడర్ అండి ఒక ఛానల్‌లో. సో, తను న్యూస్ చాలా బాగా చదువుతుందనమాట. మేమైతే అసలు షాక్ అనమాట. అంటే కాలేజ్ తర్వాత మాకంత టచ్ లేకుండా అయిపోయినాము కదా! సో, అంత ఐడియా లేకుండా ఉండే. లాస్ట్ గెట్ టుగెదర్‌లో చూసామనమాట. తనకు ఒక ఒక ట న్యూస్ చదవడానికి అయితే వచ్చింది. సో, దాన్నైతే ఎంత అనర్గళంగా చదివిందంటే తను తనకు ఫస్ట్ నుంచి ప్యాషన్ అనేసి అంటూ ఉండేది. సో, అంత బాగా చదివేది. అంటే మేమంతా కూడా ఒకసారి ట్రై చేసాం ఆ న్యూస్ చదవడానికి. బట్ మాకేమి అస్సలు ఒక దరిదాపుల్లో కూడా ఉన్నట్లు అనిపియలేదనమాట. ఇంకా అక్షర ఏంటంటే మా కాలేజ్ టైంలో కూడా ఫస్ట్ నుంచి కూడా తనని ఒక మినీ స్నేహ అన్నట్లు మాట్లాడతారనమాట. స్నేహ డూప్ లాగా ఉంటుంది అనేసి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటేంటంటే మా ఇద్దరు ఫేస్ కట్స్ ఒకేలాగా ఉంటుందనేసి మాకు కాలేజ్ నుంచి మాకు ఫ్రెండ్స్ అయితే చెప్పేవాళ్ళం అనమాట. ఇంకా చెన్నైలో ఉన్నప్పుడు కూడా మేమిద్దరం ఒకసారి కలిసామనమాట. సేమ్ కంపెనీలో వర్క్ చేసాము. మాకు కూడా తెలీదు ఇద్దరు ఒకే కంపెనీలో జాయిన్ అవుతామనేసి. బట్ అక్కడ ఇద్దరు ఒకే కంపెనీలో వర్క్ చేసేటప్పుడు నేను ఒకసారి బయటికి మాల్‌కైతే వెళ్ళి ఉంటిమి. అందరూ కలవాలి ఒకసారి అట్లా ఇట్లా అనేసి అసలు ఈ గ్యాదరింగ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనేసి చెప్పొచ్చు. యాక్చువల్లీ శ్రీలక్ష్మి కోసమే మేము ఇక్కడ ఈ గ్యాదరింగ్ అయితే ఫార్మ్ చేసాము. మీకు ఆల్రెడీ చెప్పిన్నాను. తను వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది అనేసి. బట్ స్టిల్ ఈ అక్షర ఏంటంటే మా గ్రూప్‌లో కంటిన్యూస్‌గా మెసేజెస్ పెడుతూ ఏ డేట్స్ అయితే మీకు కంఫర్ట్ ఇలా అడుగుతూ అందరిని కోఆర్డినేట్ చేసి రప్పించిందనమాట. సో, అందుకే తను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పింది. ఇంకా ఉదయ విషయంకొస్తే కైండ్ ఆఫ్ మినీ వికీపీడియానే అనుకోవచ్చు. నన్నడిగితే వికీపీడియానే అంటాను. ప్రతి ఒక్క టాపికు తను చాలా క్షుణ్ణంగా థింక్ చేసి, తను ఆలోచించి ఇది ఎందుకు ఉండొచ్చు, ప్రతి ఒక్క వర్క్ అలానే థింక్ చేసి చెప్తుందనమాట. ఈవెన్ వంట కూడా ఇలా చేయాలంటే ఒక పద్ధతిగా అలానే చేయాలి. ఇంత టైం తీసుకోవాలంటే అంత టైమే తీసుకోవాలి. అలాంటి ఆలోచించే వ్యక్తి అనమాట. అలానే దాని గురించి ఎందుకు అలా చేయాలి అనే దానికి కూడా స్టడీ చేసే వస్తుంది. అది ఊరికే ఏదో అలా చెప్పేదనమాట. గాలిలో మాట్లాడుతూ ఉండదు. దాన్ని బాగా స్టడీ చేసే వచ్చుంటుంది. అందుకే నేను మినీ వికీపీడియా అంటున్నాననమాట. మా కాలేజ్‌లో కూడా తను టాపర్ అనమాట. మ్యాథ్స్ అయితే చాలా బాగా రాసేది. ఇంక మా ఫ్రెండ్ శ్రీలక్ష్మికి అయితే ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట చదవడానికి. మేమైతే అందరం ఈ రూమ్‌లోకే వచ్చేసామనమాట. చూద్దాము తను ఎలా చదువుతుంది ఒకసారి వీడియో పెడదామనేసి. యాక్చువల్‌గా వీడియో పెట్టొచ్చు. కానీ కొంచెం నాయిసీగా ఎందుకులే అవన్నీ ప్లస్ అది న్యూస్ కదా! సో, ఆ న్యూస్ అయితే మన ఛానల్‌లో పెట్టుకోవడం ఇవన్నీ బాగోదు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందనేసి నేనైతే పెట్టట్లేదు. బట్ చాలా అంటే చాలా బాగా చదువుతోంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఒక న్యూస్ రీడర్‌గా ఎలా ఉంటుంది వాళ్ళ వాయిస్ గాని, బేస్ ఒక గంభీరంగా ఉండి మాట్లాడుతోంది. బట్ పిల్లలు అందరం ఉన్నాం కదా! అప్పుడప్పుడు ఫన్ కూడా ఉండిందనమాట. తను పాపం 2, 3 టైమ్స్ బ్యాక్ రావడము, మళ్ళీ రీస్టార్ట్ చేసి చదవడం అనమాట. సో, అలా అయిపోయిందనమాట. శ్రీలక్ష్మి చదివే లోపల ఉదయ కూడా నేను కూడా ఒకసారి చదువుతాననేసి తను కూడా ట్రై చేసింది. మేమైతే ఫస్ట్ అంతా సైలెంట్‌గానే ఉన్నాము. లాస్ట్‌లో మేము కూడా నవ్వేసామనమాట. నేను చదవడానికి ట్రై చేశాను. అస్సలు ఛాన్సే లేదు. నా మాటలు నాకే నచ్చదనమాట. అలానే కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా చేశాము. అండ్ కొన్ని రీల్స్ అయితే చేసుకున్నామన్నమాట. యాక్చువల్‌గా దీనికోసం మేము ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుంచి ఈ వీడియో చేద్దాం, ఈ రీల్ చేద్దాం, ఈ షార్ట్స్ చేద్దాం, ఇలా కంటిన్యూస్‌గా వాట్సాప్‌లో బ్యాక్ టు బ్యాక్ పెట్టుకుంటూ అసలు అన్నిట్లో మేము కనీసం ఒక 4, 5 అన్నా సెలెక్ట్ చేసుకున్నామా అంటే అబ్బే లేదు, అస్సలు చేయలేదు. ఏంటంటే ఒకరికి ఒకటి నచ్చుతుంది. సో, అది చేద్దాం అనుకుంటాము. ఆహాహా! ఇది చేద్దాం. ఇలా కాన్వర్జేషన్సే ఎక్కువైపోతుంది. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుందనమాట. ఒక టైం మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారంటే మళ్ళీ కుదరదు అనేసి త్వరగా చేసేద్దాం పట్టండబ్బా, మళ్ళీ కుదరదు అని నేను. సో, చాలా అంటే ఆ టైంకి
కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అప్పటికి మాత్రమే. మళ్ళీ రీల్స్ ఏదో 1 ఆర్ 2 చేశాం కదా, దాంట్లో అయితే ఫుల్ ఫన్గా ఉండింది. హ్యాపీ అంటే హ్యాపీ అనమాట. నేను, ఉదయ, అక్షర అయితే ఆల్రెడీ ప్లాన్ చేసుకొని అనుకోని వచ్చామన్నమాట, ఇవాళ నైట్ కూడా ఉందాము అనేసి. బట్ శ్రీలక్ష్మికి అయితే కుదరదు. తను ఇంకా వాళ్ళ అబ్బాయికి ఫీవర్గా ఉంది, ఇంటి దగ్గర ఇంకా ఇక్కడ ఉండడానికి కుదరదు అనేసి ఇంకా తను బయలుదేరాలి. సో మాకుండే లిమిటెడ్ టైంలో మేము అన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు రావడమే ఆల్మోస్ట్ 12 o'clock అట్లా అయిపోయిందనమాట. ఇంకా రావడము, భోంచేయడము, మళ్ళీ మేము వచ్చి, నేను అక్షర వచ్చి మళ్ళీ అక్షర వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చామన్నమాట, నేను తను వాళ్ళ అబ్బాయిని పిలుచుకురావడానికి. సో అంత అంటే టైమింగ్ అనేది చాలా కంజెస్ట్ అయిపోతూ ఉండే కొద్దిగా నాకేంటంటే మనం అనుకునేదని జరగదు, మళ్ళీ రేపు మళ్ళీ మనమైతే కలవడానికి కుదరదు, జస్ట్ వచ్చాము వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ వస్తుంది. కొంత మెమరీ అయితే క్రియేట్ చేసుకుందాము అనేసి నా బాధ. బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే వచ్చి అంటే మాకు తెలియకుండానే మెమరీ అయితే క్రియేట్ చేసేసుకున్నాము. చాలా హ్యాపీగా ఎండ్ అయితే అయ్యిందనమాట డే అయితే. ఇంకా శ్రీలక్ష్మి నెక్స్ట్ మంత్ బర్త్డే అనేసి రిసార్ట్లో కలుద్దాము ఇంకొకసారి అనింది. బట్ నేనైతే ఇంకా నా వల్ల కాదబ్బా, నేను ఇంత దూరం రాలేను అనేసి చెప్పేశాను అనమాట. నా హోల్ టైంలో నీ ఫేవరెట్ టైం ఏది అనేసి అంటే మాత్రం డెఫినెట్గా నేను డిప్లొమా డేస్ అనేసి అంటాను. ఎందుకంటే ఇది గర్ల్స్ కాలేజ్ అండి, చాలా బాగుండింది ఆ డేస్ కానీ, లేదంటే మేమున్న హాస్టల్ కానీ. ఒకటి కాదండి, చాలానే ఉంది చెప్పుకోవడానికి. అసలు చెప్తూ పోతే ఒక రోజంతా సరిపోదండి, అన్ని మెమరీస్ అయితే ఉంది. టైం మిషన్లో మనకు కానీ ఆప్షన్ ఉండి ఏ పీరియడ్కి వెళ్ళాలని ఉంటే మాత్రం డెఫినెట్గా నేను డిప్లొమా డేస్నే సెట్ చేసుకుంటానండి. ఒకసారి హోల్ టీమ్ అంతా ఒకసారి మీట్ అవుదామనేసి ప్లాన్ అయితే చేస్తున్నాము. బట్ అందరూ బయట దేశాల్లోనూ, మళ్ళీ హైదరాబాదు, అలా డిఫరెంట్ ప్లేసెస్లో, విశాఖపట్నం, అలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల అందరూ ఒక ప్లేస్కి రావడం అనేది కష్టం అనమాట. యాక్చువల్లీ మా కాలేజ్ అయితే తిరుపతిలో, అక్కడికి అందరు రావడం అనేది పాసిబుల్ ఉండదు కదండి. సో అట్లా అనేసి ఇంకా క్యాన్సిల్ అయిపోయింది. సో నా విష్ అనమాట, అందరూ ఒకసారి మీట్ అవుదాము అనేది. ఇంకా డే మొత్తము ర్యాండమ్గా ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ, కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్స్ లేదంటే కొన్ని మెమరీస్ గురించి రీకాల్ చేసుకొని మాట్లాడుకుంటూ అలా డే అయితే గడిచిపోయిందండి. ఇంకా అంతే, ఇంకా ఉమెన్స్ డే స్పెషల్కి కేక్ అయితే కట్ చేసేసాము. అలానే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని శ్రీలక్ష్మి ఇంకా బయలుదేరాలి అనేసి ఇంకా తను బయలుదేరేసింది. తను బయలుదేరిన తర్వాత ఇండ్లంతా సర్దుకొని క్లీన్ చేసేసి ఇంకా నేను, అక్షర, ఉదయ మేమైతే ఇంకా మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ 1:30 వరకు మేము మేల్కొనే ఉండిపోయాము. ఆ తర్వాత ఇంకా పడుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే నేను ఇంకా బయలుదేరేద్దాము చిత్తూరుకి కూడా అనేసి అనుకోంటిని. బట్ నాకు కళ్ళు మంటలు, అంటే లాస్ట్ మీట్ కదా, ఇంకా తర్వాత ఎప్పుడు కలుస్తామో అనేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉండిపోయామన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అలానే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసేయండి. మన డే 1 బ్లాగ్ కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి, తప్పకుండా బాగుంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో బాయ్ అండి, థ్యాంక్ యూ, బాయ్.